అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ఘోర ప్రమాదం గగనతలంలో ప్రయాణాల భద్రతకు సంబంధించిన అంశాలను మరోసారి తెరపైకి తీసుకొచ్చింది. ప్రమాదానికి సాంకేతిక కారణాల కన్నా మానవ తప్పిదమే ప్రధాన కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. ప్రమాదానికి గురైన బోయింగ్ డ్రీమ్ లైనర్ విమానం టేకాఫ్ సమయంలో తగినంత ఎత్తుకు చేరుకోలేదు. చివరి క్షణంలో ఏదో సరిచేయడానికి వీల్లేని సమస్య పైలట్కు తలెత్తిందని స్పష్టమవుతోంది. కాగా ఈ విమానంలో గతంలో కూడా కొన్ని సాంకేతిక సమస్యలు వచ్చినా ఎయిర్ ఇండియా అధికారులు సకాలంలో స్పందించలేదు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ అంశాలన్నింటి మీద ఇక్కడ దర్యాప్తు జరగనుంది. భారత విమానయాన చరిత్రలో మరో అత్యంత విషాదమిది. అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్కి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కాసేపటికే కూలిపోవటం షాక్కి గురిచేసింది. ఈ విమానంలో ఉన్న గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీతో సహా 242 మంది మరణించారు. వీరిలో 229 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ఉన్నారు. విమానం బీజే మెడికల్ కాలేజీ భవనంపై కుప్పకూలడంతో 24 మంది మెడికోలు చనిపోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 265కు చేరింది. మరణించిన వారిలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్ పౌరులు, 7 పోర్చుగీస్ వాసులు, 1 కెనడా వాసి ఉన్నారు. ప్రాణాలతో బయటపడిన ప్రయాణికుడికి ఆస్పత్రిలో చికిత్స జరుగుతోంది. ప్రధాని మోడీ అహ్మదాబాద్లోని ఘటనా స్థలానికి చేరుకుని అక్కడి దృశ్యాలను పరిశీలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. లండన్కు 6,817 కిలోమీటర్ల ప్రయాణం కావడంతో విమానంలో 1,25,000 లీటర్ల పైచిలుకు ఇంధనం ఉంది. దీంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. ప్రమాదానికి గురైన EI-171 ఎయిర్ ఇండియా విమానం బోయింగ్ కంపెనీకి చెందిన 787 డ్రీమ్ లైనర్. ఈ ఘోర ప్రమాదం గగనతలంలో ప్రయాణాల భద్రతకు సంబంధించిన అంశాలను మరోసారి తెరపైకి తీసుకొచ్చింది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ విమానం గురువారం మధ్యాహ్నం 1 గంట 38 నిమిషాలకు 242 మంది ప్రయాణికులు, 2 పైలట్లు, 10 మంది సిబ్బందితో బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానం బయలుదేరింది. అయితే ఎయిర్పోర్టు నుంచి టేకాఫ్ అయిన కాసేపటికే సమస్య తలెత్తడంతో అకస్మాత్తుగా కిందికి దిగిపోవటం మొదలైంది. పైలట్లు పూర్తిస్థాయి అత్యవసర పరిస్థితిని ప్రకటించే మేడే కాల్ ఇచ్చారు. పైలట్లతో సంప్రదించడానికి ఏటీసీ విభాగం ప్రయత్నించినప్పటికీ స్పందన రాలేదు. మధ్యాహ్నం 1 గంట 43 నిమిషాల ప్రాంతంలో సుమారు 825 అడుగుల ఎత్తులో క్రాష్ ల్యాండ్ అయి భారీ పేలుడు సంభవించింది. విమానాశ్రయం బయట మేఘాని నగర్లో వైద్యులు, నర్సింగ్ సిబ్బంది నివాస ప్రాంతం వద్ద కూలిపోయింది. ప్రాథమిక సమాచారం అంచనాల ప్రకారం EI-171 విమాన ప్రమాదానికి కారణం ఎయిర్ ఇండియా నిర్లక్ష్యమేనని తెలుస్తోంది. ఈ బోయింగ్ డ్రీమ్ లైనర్లో 300 మంది ప్రయాణించొచ్చు. ఇది 11 ఏళ్లుగా సేవలు అందిస్తోంది. EI-171 విమానం ఇప్పటికే గతంలో పలుమార్లు మొరాయించింది. గత డిసెంబర్లో ఇదే విమానంలో పొగలు కమ్ముకున్నాయి. గత వారం కూడా EI-171 ప్యారిస్ వెళ్తుండగా మొరాయించడంతో పైలట్ షార్జాలో అత్యవసర ల్యాండింగ్ చేశారు. వరుస ఘటనలపై విమానయాన నియంత్రణ సంస్థ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ DGCA ఎయిర్ ఇండియా విమానానికి హెచ్చరికలు జారీ చేసింది. అయినా పట్టించుకోలేదని ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ప్రమాదంపై దర్యాప్తు జరిపేందుకు అమెరికా ప్రభుత్వ సంస్థ నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డు NTSB ఓ బృందాన్ని భారత్కి పంపింది. అహ్మదాబాద్ ఘటనపై భారత్కు చెందిన విమాన ప్రమాదాల దర్యాప్తు మండలి AAIB చేపట్టే సమాచార సేకరణకు, దర్యాప్తునకు తమ బృందం సహకారం అందిస్తుందని NTSB X ద్వారా వెల్లడించింది. భారత ప్రభుత్వానికి చెందిన పౌర విమానయాన శాఖ పరిధిలో AAIB పనిచేస్తుంది. విమాన ప్రమాదంపై ప్రాథమిక నివేదికలు అందాయి. మరింత సమాచారం సేకరించడానికి కృషి చేస్తున్నామని బోయింగ్ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రమాదానికి గురైన విమానం సరైన స్థితిలో లేదని అమెరికాకు చెందిన నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రయాణానికి అనువైన స్థితిలో ఉందా లేదా అన్నదే తొలి ప్రశ్న అని వైమానిక భద్రతా విషయాల నిపుణుడు జాన్ M. కాక్స్ అన్నారు. విమానం టేకాఫ్ చేసే సమయంలో కీలక పాత్ర పోషించే స్లాట్లు, ఫ్లాప్ల అమరిక సరిగా ఉందా లేదా అన్న ప్రశ్న తలెత్తుతోందని ఆయన అన్నారు. ప్రమాద ఘటనకు సంబంధించిన వీడియోను పరిశీలిస్తే ముక్కు భాగం పైకి లేచి ఉన్న స్థితిలో ఉండగానే విమానం నేలపైకి కుంగిపోయిందని స్పష్టమవుతోందని కాక్స్ అన్నారు. దీన్ని బట్టి విమానం ఎగరటానికి కావలసిన ఊపు అందుకోలేకపోయినట్టు స్పష్టమవుతోంది అని ఆయన అన్నారు.
స్లాట్లు, ఫ్లాప్లు సరైన స్థితిలో ఉంటే తక్కువ వేగంలోనూ విమానానికి పైకి ఎగిరే ఊపు లభిస్తుందని ఆయన తెలిపారు. విమానాన్ని వెనుక నుంచి పరిశీలిస్తే దాని ట్రైలింగ్ ఎడ్జ్ ఫ్లాప్లో ఉండాల్సిన స్థితిలో ఉన్నట్టు కనిపించటం లేదు. విమానం 200 మీటర్లు లేదా 650 అడుగులు కూడా ఎగరకముందే కూలింది. దీన్ని బట్టి చూస్తే చివరి క్షణంలో ఏదో సరిచేయటానికి వీల్లేని సమస్య పైలట్కు తలెత్తిందని స్పష్టమవుతోంది. అంతర్జాతీయ పౌర విమానయాన భద్రతా సంస్థ గణాంకాల ప్రకారం రన్వే నుంచి టేకాఫ్, ల్యాండింగ్ సమయాల్లోనే ఎక్కువగా జరుగుతుంటాయి. ఈ రెండు అత్యంత సంక్లిష్ట దశలు. ప్రపంచవ్యాప్తంగా విమాన ప్రమాదాల్లో 35% ఇలాంటి దశల్లో జరుగుతాయి. తాజాగా ఎయిర్ ఇండియా విమానం కూడా టేకాఫ్ అయిన కొద్ది క్షణాల తరువాతే కూలింది. విమానం ఆకాశంలో స్థిరమైన ఎత్తుకు చేరాక సాగే ప్రయాణాన్ని క్రూజింగ్ దశ అంటారు. నిర్దిష్ట వేగంతో రన్వేపై దూసుకువెళ్తూ సరైన విధానాలు అనుసరిస్తేనే విమానం గాల్లోకి లేవగలుగుతుంది. ఇందులో భాగంగా అప్పటి వరకు రన్వేపై నిశ్చలంగా ఉన్న విమానం ఒక్కసారిగా పూర్తిస్థాయిలో జోరందుకుంటుంది. ఈ క్రమంలో పైలట్లు విమానం గరిష్ట సామర్థ్యంతో పనిచేయాల్సి ఉంటుంది. ఇంజిన్లు పూర్తిస్థాయిలో శక్తిని వెలువరిస్తాయి. ఈ సమయంలో పైలట్ల మధ్య విస్తృత సమన్వయం అవసరం. మెరుపు వేగంతో నిర్ణయాలు తీసుకోవాలి. టేకాఫ్ సాఫీగా సాగటానికి రన్వే ఉపరితలం నుంచి గాలి వేగాన్ని కొలిచే సెన్సర్ల వరకు లోపరహితంగా పనిచేయాలి. విమానాల టేకాఫ్ సమయంలో ప్రమాదాలకు ప్రధాన కారణం మానవ తప్పిదాలేనని నిపుణులు చెప్తున్నారు. పైలట్ తక్షణం స్పందించకుంటే పెనుముప్పు తలెత్తొచ్చు. టేకాఫ్కు ముందు పైలట్లు వాతావరణ పరిస్థితులు, రన్వే పొడవు, విమాన బరువు, ఇంధన స్థాయి వంటి వివరాల్ని విశ్లేషించాలి. వాటి ఆధారంగా కీలక వేగాలను లెక్కించుకోవాలి. రన్వేపై వేగంగా కొద్ది దూరం ప్రయాణించాక రొటేషన్ పాయింట్ని నిర్దేశించుకోవాలి. ఆ దశలో విమానం ముందు భాగాన్ని స్వల్పంగా పైకి లేచేలా చేయాలి. దీనివల్ల విమానం గాల్లోకి లేస్తుంది. ఆ రొటేషన్ పాయింట్ని తప్పుగా లెక్కించటం కూడా ప్రమాదాలకు కారణమవుతుంది. విమానం పైకి లేచే కోణాన్ని సరిగా ఎంపిక చేయకపోవడం కూడా ప్రమాదకరం. విమానంలోని కీలక వ్యవస్థల్లో అప్పటి వరకు బయటపడని లోపాలు టేకాఫ్ సమయంలో బయటపడే అవకాశం ఉంది. ఉదాహరణకు చక్రాల వ్యవస్థ, హైడ్రాలిక్స్, ఆటో థ్రాటల్, స్పీడ్ మీటర్లలో అకస్మాత్తుగా లోపాలు బయటపడొచ్చు. టేకాఫ్ సమయంలో విమాన ఇంజిన్లపై గరిష్ట ఒత్తిడి పడుతుంది. అలాంటి పరిస్థితుల్లో వాటిని పక్షి ఢీకొట్టడం, ఇంధన పీడనం పడిపోవటం, తయారీ లోపాలు వంటివి తలెత్తితే దిద్దుబాటు కష్టం కావచ్చు. ఇక తీవ్ర ప్రతికూల వాతావరణం, దృశ్య స్పష్టత తక్కువగా ఉండటం, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు విమానయానానికి ప్రధాన విలన్లు. అకస్మాత్తుగా గాల్లో ఒక ప్రాంతంలో మైక్రో బర్స్ట్ వంటివి ఏర్పడుతుంటాయి. రన్వేపైకి అకస్మాత్తుగా ఒక పక్షిగాని, వాహనం, మరో విమానం వచ్చినప్పుడు స్పందించడానికి పైలట్కు కొన్ని సెకండ్ల సమయమే ఉంటుంది. కొన్నిసార్లు దిద్దుబాటు చర్యలు అసాధ్యం కావచ్చు. క్రూజింగ్ దశలో విమానం పైలట్ జోక్యం లేకుండా నిర్దిష్ట ప్రయాణ మార్గంలో విమానాన్ని నడుపుతుంది. అందుకు అవసరమైన సర్దుబాట్లు స్వయంగా చేపడుతుంది. టేకాఫ్ సమయంలో ఆ వెసులుబాటు ఉండదు. ప్రతి విన్యాసం, ప్రతి కమాండ్ని పైలట్ స్వయంగా చేపట్టాల్సి ఉంటుంది. పైగా అది సకాలంలో జరగాలి. వారి శిక్షణ, అనుభవం, మానసిక క్రమశిక్షణ వంటివి ఇక్కడ కీలక పాత్ర పోషిస్తాయి. విమానంలో ఏదైనా వ్యవస్థ విఫలం కావటం, పక్షి ఢీకొట్టడం, ఇంజిన్ సమస్య వంటివి ఉత్పన్నమైతే టేకాఫ్ కావాలా లేక రిస్క్ తీసుకుని దాన్ని నిలిపివేయాలా అన్నదానిపై పైలట్లు కొద్ది క్షణాల్లోనే నిర్ణయం తీసుకోవాలి. ఈ సమయంలో జాప్యం చేసినా, తప్పుడు నిర్ణయం తీసుకున్నా చాలా ప్రమాదకరం. ఇప్పటివరకు భారత్లో జరిగిన అతిపెద్ద విమాన ప్రమాద వివరాలు ఇలా ఉన్నాయి. 1978 జనవరి 1న ముంబైలోని బాంద్రా తీరంలో ఎయిర్ ఇండియా విమానం కూలి 213 మంది మరణించారు. 1988 అక్టోబర్ 19న గుజరాత్లోని అహ్మదాబాద్ సమీపంలో ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం కూలిపోయి 133 మంది మృతి చెందారు. 1990 ఫిబ్రవరిలో బెంగళూరు విమానాశ్రయంలో ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం కూలిన ఘటనలో 146 మంది ప్రయాణికులు, 2 సిబ్బంది చనిపోయారు. 1993 ఏప్రిల్లో ఔరంగాబాద్ ఎయిర్పోర్టు నుంచి బయలుదేరిన ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం టేకాఫ్ సమయంలో రన్వేపైకి వచ్చిన ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 118 మంది ప్రయాణికులు, 55 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. 1996 నవంబర్ 12న ఢిల్లీ నుంచి సౌదీ అరేబియాలోని దహ్రాన్కు బయలుదేరిన సౌదీ విమానం 763 బోయింగ్ 747 కజకిస్తాన్లోని
చిమ్కింట్ నుంచి ఢిల్లీకి వస్తున్న కజకిస్తాన్ ఎయిర్లైన్స్ విమానం 1907 ఇల్యూషన్ కికి 76 హర్యానాలోని చర్కీ దాద్రి వద్ద ఒకదాన్నొకటి ఢీకొన్న ఘటనలో 349 మంది మృతి చెందారు. 1998 జూలైలో అలయన్స్ ఎయిర్ ఫ్లైట్ బోయింగ్ 737-28 విమానం ల్యాండింగ్ సమయంలో అదుపు తప్పి జనాలు ఉన్న ప్రాంతంలోకి దూసుకువెళ్లింది. ఈ ఘటన బీహార్లోని పాట్నా విమానాశ్రయం సమీపంలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 55 మంది ప్రయాణికులు, 5 స్థానికులు ప్రాణాలు కోల్పోయారు. 2010 మేలో మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం IX-812 కుప్పకూలింది. 166 మంది ప్రవాస భారతీయులు ప్రయాణం చేస్తున్న ఈ విమానం సకాలంలో రన్వేపై ఆగలేక లోయలోకి దూసుకువెళ్లింది. మంటలు చెలరేగడంతో 158 మంది మృతి చెందారు. 8 మంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. 2020 ఆగస్టులో కరోనా మహమ్మారి విలయతాండవమాడుతున్న సమయంలో విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు చేపట్టిన ఆపరేషన్లో భాగంగా బోయింగ్ 737-800 విమానం దుబాయ్ నుంచి కేరళలోని కోజికోడ్కు బయలుదేరింది. భారీ వర్షం కురుస్తున్న ఆ సమయంలో విమానం 30 అడుగుల లోయలో పడి 2గా చీలిపోయింది. ఈ ప్రమాదంలో 2 పైలట్లు సహా 21 మంది ప్రాణాలు కోల్పోయారు. 100 మందికి పైగా గాయపడ్డారు.